న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల MDUW అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పాత కొరంగి గ్రామ కమిటీ అధ్యక్షులు వెంటపల్లి చంద్రమౌళి సంతాప సభ కట్ట త్రిమూర్తుల అధ్యక్షతను నిర్వహించారు. ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రముఖులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఆయన చేసిన కృషిని మరువలేనిది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, దూలిపూడి వెంకటరమణ, జక్కల ప్రసాద్ బాబు, మందాల గంగా, సూర్యనారాయణ, అత్తిలి బాబురావు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల MDUW అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పాత కొరంగి గ్రామ కమిటీ అధ్యక్షులు వెంటపల్లి చంద్రమౌళి సంతాప సభ కట్ట త్రిమూర్తుల అధ్యక్షతను నిర్వహించారు. ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రముఖులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఆయన చేసిన కృషిని మరువలేనిది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, దూలిపూడి వెంకటరమణ, జక్కల ప్రసాద్ బాబు, మందాల గంగా, సూర్యనారాయణ, అత్తిలి బాబురావు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా చదివిస్తారంటే చదివిద్దని అన్నాడు. తీరా అమ్మాయికి పాలిటెక్నిక్ వచ్చిందంటే ఆదిత్యలో జాయిన్ చేస్తాను, ఇంకా అది వదిలేను అన్నాడు. ఆ విషయం కూడా చెప్పాం. ఒరే బాబు, ఖర్చుతో కూడుకుంది కదా ఆదిత్యతో అంటే ఏదో పడుతుంది. ఏమైనా ప్రతి కుటుంబంలో ఒడిదుడుకులు రావడం సహజం. కానీ మౌలి ధైర్యంగానే ఉంటాడు. మరి ఎందుకు చేత అటువంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నది కొంచెం ఆశ్చర్యం వేసింది. ఆ రోజు రాత్రి 1 గంటకు ఫోన్ వచ్చింది. అది నేను విజయవాడలో ఉండగా ఇలా జరిగిందని. ఏం తీసుకున్నాడంటే గడ్డి మంది అన్నారు. ఇంకా దానికి ఇంకా మనం భగవంతుడు ప్రాయశ్చిత్తుంటేనే దానికి రికవరీ. లేకపోతే ఏంటంటే ఇంకా పాయిజన్ పేరులో దానంత స్వాభావిక పాయిజన్ ఏమి ఉండదు. వేలిని ఎలా ఒడిచిట్టేస్తుందో అది మనిషిలో ఉన్న నరాలన్నీ కూడా అలా ఒడిచిట్టేస్తుంది. మనం ఎన్ని రకాల ట్రీట్మెంట్ చేసినా కూడా 100కి 99 మంది కూడా ఇదైన వాళ్ళు తప్ప ఒకరు కూడా ఇదైన వాళ్ళు. ఎలిజాస్ వచ్చాయంటే నేను మా మలవరం పంచాయతీలో మూలపొలం గ్రామం ఉంటుంది. అక్కడ వారానికి కొన్ని నెలకు పాయిజన్ కేసు వస్తూ ఉంటుంది మాకు. ఆ పాయిజన్ కేసులన్నీ ఇవే. డాక్టర్తో మాట్లాడతాం, చేస్తూ ఉంటాం, కానీ రికవర్ చేసుకోలేం. అందరూ కుర్రోళ్ళే. మనం తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉన్నామో అందరూ ఒకసారి కథనం చేసుకుని వాళ్ళిద్దరు అమ్మాయిలు ఏ చదువులైతే చదువుతారో ఆ చదువులకి ఒక ఫండ్ కలెక్ట్ చేసి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేద్దాం. దానికి సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ మన తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ సహకరిద్దాం. ఎన్నో సమస్యలు ఫేస్ చేయడు. మామూలు సమస్యలు కాదు. కేసులు కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి. మండల ప్రెసిడెంట్ ఈ దళిత వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన దాకా ఏ టైంలో నేను ఫోన్ చేసి పలానా పని చేయను అని. మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత కొంచెం మేము కూడా ఇది భయపడేవాడు. నేను ఏ విషయం చెప్పినా అది అవ్వకపోతే మళ్ళీ ఏమంటాడని భయపడి చేసేవాడు. అలాంటిది పైగా ధైర్యంగా ఎప్పుడు తను ఏ విషయం చేయాలన్నా అవతల పార్టీ వారు కానీ ఇంకొక అధికార పార్టీ వారు కానీ ఏ ఇబ్బంది చెప్పినా దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం కాకుండా ఏ పరిస్థితుల్లోనూ ఎవరికి ఆపద వచ్చినా చేయటమే కాకుండా అనేక రకాలు చేసినటువంటి వ్యక్తి ఇంత అధైర్యంగా మరి తను సాధిస్తారని ఎప్పుడు ఊహించలేదు. జరగడం చాలా బాధాకర విషయం. దీన్ని పరిగణలో తీసుకుని ఏదైతే నాయకులు ఉన్నారో ఇక్కడ వీరు వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు ఉన్నారని చెప్తున్నారు. వారిని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివించే కార్యక్రమం జరిగేటట్టుగా చూడవలసిందిగా కోరుకుంటూ ఆయన కుటుంబానికి ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సెలవు. చాలా దురదృష్టకరమైన రోజు. నేను సుమారు 3 సంవత్సరాల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకరోజు మాట్లాడుతుంటే నా దగ్గర పరుగు పని వచ్చి, సార్ మీరు ఎక్కడ చదువుకున్నారు ఏంటని అడిగారు. నేను ఇలా జేఎన్టీలో చేసి బయటకు వచ్చానంటే నేను కూడా ఆదిత్య కాలేజీలో చేశాను సార్,
మీలాంటి వాళ్ళు అందరూ మనందరూ కలిసి చేద్దామని చెప్పి ఆ రోజు నాతో చెప్తే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే చాలామంది సీనియర్ల ముందర వాస్తవ రాజకీయాలు ఎలా ఉంటాయో నాకు తెలియని పరిస్థితుల్లో మనందరూ కలిసి చేద్దాం నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు నాకు ఒక మంచి మిత్రుడు స్నేహితుడు దొరికాడని చెప్పి చాలా ఆనందపడ్డాం. అదేవిధంగా మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కనీసం తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవడానికి చాలామంది భయపడుతున్న రోజుల్లో మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ తరఫున పోరాడి ఒక తెలుగుదేశం పార్టీ మద్దతు వర్గం ద్వారా అతను అధ్యక్షుడు అవటం కూడా అతని పోరాట పటిమకి ఒక నిదర్శనం కాదు. మరి అలాంటిది ఇంత బాధ దాచుకుని ఇవాళ ఆయన పార్టీకి తీరం ఆయన లేకపోవడం పార్టీకి తీరం లోటు. అదేవిధంగా కుటుంబానికి కూడా మరి ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు మరి చనిపోయిన మౌలిని మనం తీసుకొచ్చే అవకాశం ఎలా లేదు కాబట్టి మౌలి సేవలకి ఏ విధంగా మనం న్యాయం చేయాలన్నది మనందరం కూడా ఒకసారి ఎమ్మెల్యే గారి దృష్టిలో కానీ పార్టీ దృష్టిలో పెట్టి వారికి వారి కుటుంబానికి అన్ని వేళలా న్యాయం జరిగేలాగా మనం చేసే ప్రయత్నమే నిజమైన ఘన నివాళిగా నేను భావిస్తూ ఎవరికి కూడా ఉండమని చెప్పేసి మరి చంద్రమౌళి మరి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మరి పార్టీ అండగా మనం అందరం కూడా ఆయనకి అండదండలుగా కుటుంబానికి అండదండలుగా ఉండాలని చెప్పేసి మరి ఏ కార్యక్రమం అప్పచెప్పినా కానీ ఏ కార్యక్రమంలో గ్రామ కమిటీ మీటింగ్ కానీ ఇంకోటి కానీ మండలంలో కానీ ఏ అప్పచెప్పిన స్వామి కానీ మేము కానీ ఒక మాట మేము టూల్లో కానీ ఎప్పుడు కూడా ఎవరిని ఒక్క మాట అనలేని మనిషి వ్యక్తి. అటు వ్యక్తి ఇటువంటి మన అందరిలో లేకపోవడం అనేది చాలా బాధాకర విషయం. మరి ఆయన కుటుంబానికి మరి ఆయన ఎక్కడున్నా కానీ శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన లోపలికి వచ్చి చంద్రబాబు గారి చిత్రపటానికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాను. పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు, కానీ అన్ని విషయాల్లో అవగాహన ఉన్న వ్యక్తి, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, ఎంతటి సమస్యనైనా సరే ఎదుర్కొనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి మనకు దూరం అవడం నిజంగా మనకి మన పార్టీకి కూడా దురదృష్టకరం. ఎందుకంటే మా టేకుమూడి లక్ష్మణరావు గారు ఎప్పుడూ డల్గా ఉండడం నేను చూడలేదు. ఇన్ని సంవత్సరాలు బట్టి ఆయన్ని మేము దగ్గరుండి చూస్తున్నాం. కానీ ఈ దుర్ఘటన జరిగినప్పటి నుంచి కూడా నల్లయ్య గారిని చూస్తుంటే మాకే బాధ కలుగుతుంది. అంటే ఒక వ్యక్తిని మీద అంత కాన్ఫిడెన్స్ ఉందంటే చంద్రమౌళి యొక్క వ్యక్తిత్వం ఏంటనేది కూడా మనందరం గ్రహించాలి. అలాగే మన ప్రభుత్వం వచ్చింది 5 సంవత్సరాలు మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. మనం ఏదైనా చేసుకొస్తేనే తరుణంలో అంటే ఆశావాదులు ఉంటాం. మనం అందరం కూడా 5 సంవత్సరాలు మనం ఏదో అభివృద్ధి చెందాలి, లేకపోతే గ్రామాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకోవాలనుకుంటాం. అలాంటి టైంలో ఇలాంటి ఘటన జరిగిందంటే చంద్రమౌళి యొక్క వ్యక్తిత్వాన్ని అందరూ కూడా గ్రహించాలి. 100కో 1 ఒకళ్ళు ఉంటారు అలాగా సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, అంత వ్యక్తిత్వం అన్నమాట. అది ఒక వ్యక్తికి షేర్ చేసుకోలేనటువంటి వ్యక్తిత్వం అంటే అది మాటలు కాదు. ఎనీహౌ మన కూటమికి తెలుగుదేశం పార్టీకి తీరని రోడ్డు. బైపాస్ కనకాలపేటకు వెళ్లే మార్గం రోజు రోజుకు అధ్వానంగా తయారవుతుందంటూ పాదచారులు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైపాస్ కనకాలపేటకు వెళ్లే మార్గం రోజు రోజుకు అధ్వానంగా తయారవుతుందంటూ పాదచారులు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ ఫీవర్లతో ఇక్కట్లు పడుతున్నప్పటికీ యానా మున్సిపల్ అధికారులు పట్టించుకునే పాపాన పోవడం లేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. డంపింగ్ యార్డు వద్ద చెత్త రోడ్డుపైనే వేయడంతో దుర్వాసన వస్తుందంటూ తెలుపుతున్నారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా పిచికారీ చేయడం లేదంటూ వాపోయారు.
గ్రామంలో దోమల నివారణ కార్యక్రమం చురుగ్గా సాగుతున్నాయి. గత 2 రోజులుగా దోమల నివారణకు ఎలక్ట్రికల్ మిషన్ ద్వారా దోమలను నివారించేందుకు పొగమందును గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవి రెడ్డిబాబు పర్యవేక్షణలో పిచికారీ చేస్తున్నారు. కార్యదర్శి శంకర్ నారాయణ, సిబ్బంది సురేష్ కుమార్, సచివాలయం కార్యదర్శి వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. గ్రామంలో దోమల నివారణ కార్యక్రమం చురుగ్గా సాగుతున్నాయి. గత 2 రోజులుగా దోమల నివారణకు ఎలక్ట్రికల్ మిషన్ ద్వారా దోమలను నివారించేందుకు పొగమందును గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవి రెడ్డిబాబు పర్యవేక్షణలో పిచికారీ చేస్తున్నారు. కార్యదర్శి శంకర్ నారాయణ, సిబ్బంది సురేష్ కుమార్, సచివాలయం కార్యదర్శి వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం పనుకురాతిపాలెం గ్రామస్తులు తమ గ్రామానికి వెళ్లడానికి వంతెన లేక ప్రాణాలను పణంగా పెట్టి వాగులు దాటుతున్నారు. గత 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దేరు వాగు పొంగి ప్రవహించడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో శనివారం అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామానికి చెందిన ఓ మహిళ అడ్డతీగల ఆసుపత్రికి టైర్ ట్యూబ్ సహాయంతో స్థానికులు వాగు దాటి తరలించారు. వంతెనను నిర్మించాలని గిరిజన గ్రామస్తులు కోరుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం పనుకురాతిపాలెం గ్రామస్తులు తమ గ్రామానికి వెళ్లడానికి వంతెన లేక ప్రాణాలను పణంగా పెట్టి వాగులు దాటుతున్నారు. గత 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దేరు వాగు పొంగి ప్రవహించడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో శనివారం అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామానికి చెందిన ఓ మహిళ అడ్డతీగల ఆసుపత్రికి టైర్ ట్యూబ్ సహాయంతో స్థానికులు వాగు దాటి తరలించారు. వంతెనను నిర్మించాలని గిరిజన గ్రామస్తులు కోరుతున్నారు. మా గ్రామస్తులకున్న ఏకైక మార్గం ఈ వాగు దాటడం. ఈ సమస్యపై ప్రభుత్వ అధికారులకు, జిల్లా కలెక్టర్ వారికి, అలాగే ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి, ప్రస్తుత శాసనసభ్యుల వారికి, అలాగే గతంలో పనిచేసిన శాసనసభ్యులు, ఐటీడీఏ పీఓ, కలెక్టర్స్ అందరికీ పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ మా గ్రామమునకు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇకనైనా మా గ్రామమునకు ఈ వాగుపై వంతెనను నిర్మించాలని కోరుకుంటున్నాము. దయచేసి మా బాధను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు పనుకురాతిపాలెం గ్రామస్తులు.
జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొలిదెల నాగబాబు కుమార్తె నిహారిక సందడి చేశారు. నిహారిక ప్రొడక్షన్లో కమిటీ కుర్రాళ్ళు మూవీ ఈ నెల 9వ తారీఖున విడుదల సందర్భంగా చిత్రం యూనిట్ పిఠాపురంలో ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదగయ క్షేత్రంలో 10వ శక్తిపీఠం పురోహితిక అమ్మవారికి పూజలు చేసిన నిహారికకు ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. అనంతరం డిప్యూటీ సీఎం కొరిందెల పవన్ కళ్యాణ్ నివాసం చేబ్రోలు గ్రామానికి వెళ్లిన నిహారిక జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొలిదెల నాగబాబు కుమార్తె నిహారిక సందడి చేశారు. నిహారిక ప్రొడక్షన్లో కమిటీ కుర్రాళ్ళు మూవీ ఈ నెల 9వ తారీఖున విడుదల సందర్భంగా చిత్రం యూనిట్ పిఠాపురంలో ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదగయ క్షేత్రంలో 10వ శక్తిపీఠం పురోహితిక అమ్మవారికి పూజలు చేసిన నిహారికకు ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. అనంతరం డిప్యూటీ సీఎం కొరిందెల పవన్ కళ్యాణ్ నివాసం చేబ్రోలు గ్రామానికి వెళ్లిన నిహారిక మేడం గారు ఒకసారి చూడండి ఎలా కోనసీమ జిల్లా కొత్తపేట మార్కెట్ యార్డ్లో శనివారం కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఏపీ ఆయిల్ ఫెడ్ ఇన్ఛార్జ్ మేనేజర్ యు సుధాకర్లతో కలిసి నాపెడ్ ఆయిల్ ఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. బండారు మాట్లాడుతూ కోనసీమ అనగానే కొబ్బరి ఉత్పత్తికి ప్రధాన కేంద్రమని, నాణ్యమైన కొబ్బరిని ఉత్పత్తి చేయడంలో ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని, ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే కొబ్బరికి దేశంలోనే అధిక డిమాండ్ ఉంటుందని, ఎన్డీఏ ప్రభుత్వం రైతుల నుండి కొబ్బరిని కనీస మద్దతు ధరలకు మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేటతో పాటు కొత్తపేట, ముమ్మడివరం మార్కెట్ యార్డులలో కోప్రా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మార్కెట్ యార్డులో శనివారం కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఏపీ ఆయిల్ ఫెడ్ ఇన్ఛార్జ్ మేనేజర్ యు సుధాకర్లతో కలిసి నాపెడ్ ఆయిల్ ఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. బండారు మాట్లాడుతూ కోనసీమ అనగానే కొబ్బరి ఉత్పత్తికి ప్రధాన కేంద్రమని, నాణ్యమైన కొబ్బరిని ఉత్పత్తి చేయడంలో ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని, ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే కొబ్బరికి దేశంలోనే అధిక డిమాండ్ ఉంటుందని, ఎన్డీఏ ప్రభుత్వం రైతుల నుండి కొబ్బరిని కనీస మద్దతు ధరలకు మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేటతో పాటు కొత్తపేట, ముమ్మడివరం మార్కెట్ యార్డులలో కోప్రా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు వెల్లడించారు.
ఈ పంట కానీ నమోదు కాకపోతే సార్ యాన్యువల్ ఇన్కమ్ యాన్యువల్ ఇచ్చేస్తాను ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి మనకి ప్రజెంట్ అయితే సార్ పాలు కాస్త 12,000 ఉంది పంతొమ్మిది జరుగుతున్నాయి కంపల్సరీ ప్రతి క్రాప్ మన ప్యాడీ వచ్చేటప్పటికి 7,500 లక్షలు మ్యాక్సిమం 90% అయిపోయింది అంటే అది మనకి 30 days అవి ప్లాంటేషన్ అయిన వాటికి ఇచ్చారు సార్ మనకు అంతా వితిన్ 10 days లోపల ప్లాంటేషన్ అయితే 90% రైట్ ఓకేనా రైట్ పెట్టే ఏదో మార్కెట్ అనే ఇది అని ఒకసారి మనకేదో ధర పెరిగితే డీటెయిల్స్ చెప్పండి గారు సుధాకర్ గారు మాట చెప్తారా ఇది క్వింటాలా ఓకే కొబ్బరి ధర ఏంటంటే చెవిడెక్కాడు డిక్లర్ కొబ్బరి ధర కొత్తపేట మార్కెట్ యార్డ్లో నాఫెడ్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో కొబ్బరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. కోనసీమ అంబేద్కర్ జిల్లా అంటేనే కొబ్బరికి పేరుగాంచిన ప్రాంతం. ఈనాడు కొబ్బరి రైతు అనేక తీవ్ర ఇక్కట్లకి గురవుతూ ఉన్నాడు. దిగుబడి లేదు, దిగుబడి లేక ధర కూడా పూర్తిగా అందక కొబ్బరి దాటలు ఉంచుకోవాలా వద్దనే పరిస్థితి గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. 96 తుఫాన్ల తర్వాత ఇంచుమించుగా ఈ పరిస్థితి ఈ ప్రాంత రైతాంగం, కొబ్బరి రైతాంగం అంతా కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. దానికి మద్దతుగా కనీసం రైతుకి మద్దతు ధర లభించాలి అనే ఆలోచనతో నాఫెడ్ కేంద్రాల ద్వారా కొబ్బరి కొనుగోలుని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు లోక్సభ స్పీకర్ ఉన్న బాలయ్య గారి యొక్క సహాయ సహకారాలతో మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో నాఫెడ్ కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అవి ఇప్పటికీ కూడా రైతులకి కష్టకాలంలో కొబ్బరి ధర దొరకాలి అనుకున్నప్పుడు, అందాలి అనుకున్నప్పుడు నాఫెడ్ కేంద్రాలు ప్రారంభించడం జరుగుతోంది. దీనివల్ల కొబ్బరి ధర రైతుకి మద్దతు ధర అందుతూ ఉంది. ఈనాడు బాళ్ళు కొబ్బరి వేసుకుంటే 12,000 రూపాయలు క్వింటాల్కి, అదే హాఫ్ బాయిల్డ్ అయితే కొబ్బరి 11,200 క్వింటాల్కి ఖరీదు చేయడానికి ఇక్కడ నాఫెడ్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల కొబ్బరి రైతానికి ధర నిలబట్టమే, ధరల స్థిరీకరణ అంటే మార్కెట్ స్థిరీకరణ జరిగి రైతుకి ధర దొరుకుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. దానికి తగ్గట్టుగా అధికారులు కూడా కృషి చేయాలని కోరుతూ ఉన్నాను. ఇదే కాకుండా ప్రధానంగా మన ప్రాంతం అంతా కొబ్బరి, అరటి, కంద ఇలాంటి వాణిజ్యపరమైన పంటలకి నిలయం. లంకా ప్రాంతాల్లో కూడా అనేక రకాలైన వాణిజ్య పంటలకి నిలయంగా ఉంది. అదేవిధంగా కొబ్బరి, అరటితో పాటు వరి కూడా ఉంది. రైతులకు మేలు కలగాలంటే ఈ కొబ్బరి తోటల్లో అంతర పంటలు అరటి లేదా ఇతర పంటల ప్రోత్సాహకాలు కానీ, లేదా కొబ్బరి అరటికి సరైన ధర రైతుకు లభించాలి అంటే ఈ కొబ్బరి నుంచి, అరటి నుంచి
సబ్సిడైజ్ అంటే బై ప్రొడక్ట్స్ దీని ద్వారా చేసే ఇండస్ట్రీ అంటే కుటీర పరిశ్రమల మాదిరిగా సబ్సిడీతో లభించే ఒక ఇండస్ట్రీని ఎంఎస్ఎంఈ ద్వారా ప్రమోట్ చేస్తే ఇక్కడ కొబ్బరి అరటి రైతులు కూడా మేలు కలుగుతుందనేది నేను విచారణలో స్టడీ చేయగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ మధ్యన నేను ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద ప్రమోషన్ చేస్తారో ఆ మినిస్టర్ గారిని కూడా కొండపల్లి శ్రీనివాస్ గారిని కూడా నేను చాలాసేపు కూర్చొని మాట్లాడటం జరిగింది. వారు 2 సూచనలు కూడా చేశారు. కొబ్బరి సంబంధించి రణస్థలం దగ్గర ఒక కొబ్బరి బేస్ చేసుకుని బై ప్రోడక్ట్ చేసి తయారు చేసే ఒక ఇండస్ట్రీ ప్రమోట్ అయి ఉంది. అది ఒకటి మీరు ఇక్కడ ఆలోచన చేయండి అని చెప్పడం జరిగింది. అది వచ్చి చూడమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అరటి బేస్డ్గా కడప ప్రాంతంలో అరటిని బేస్ చేసుకుని అనేక రకాలైన బై ప్రోడక్ట్స్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ ద్వారా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి ప్రోత్సాహకాలు ఉంటాయని కూడా తెలియజేయడం జరిగింది. ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా కోరుతూ ఉన్నాను, ఎక్కడికక్కడ కొబ్బరి అరటికి సంబంధించి మనం ఎక్కువగా దాని మీద డిపెండ్ అయి ఉంటాం. ఇతర పంటలకు వెళ్ళడానికి కూడా మన రైతాంగానికి అలవాటు తక్కువ. ఇక్కడ కేరళ ఇలాంటి ప్రాంతాలకు వెళ్తే కేరళ, బెంగళూరు ఈ యొక్క ప్రాంతాలకి వెళ్ళి తమిళనాడు ఈ ప్రాంతాలకు వెళ్ళి చూసినప్పుడు ఒక్కొక్కరు 3-4 రకాల అంతర పంటలు పండించడం నేను చూడటం జరిగింది. ఇంకా నేను అంజీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్గా నేను 3 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఇంచుమించుగా నార్త్ సౌత్ చాలా రాష్ట్రాలు తిరగడం జరిగింది. కానీ ఇక్కడ మన ప్రాంతంలో కేవలం సాంప్రదాయమైన పంటలకే మనం అలవాటు పడి వెళ్తూ ఉన్నాం. ఈ కొంచెం ఇన్నోవేటివ్గా శాస్త్రీయంగా సాంకేతికంగా వినూత్నంగా రైతాంగం వెళ్ళినప్పుడు ఇంకా మంచి ఫలితాలు మంచి లాభాలు రైతులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశలో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా వంతు కృషి నేను చేస్తానని రైతాంగాన్ని ప్రోత్సహిస్తానని ఈ యొక్క నాఫెడ్ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం రైతులకు మేలు కలగడం ఈ నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతుంది మరి కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సకినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీరంలో వేటకు వెళ్లిన గంగపుత్రుల వలకు భారీగా టేకు, హనుమంత్ సొరచేపలు పడ్డాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సకినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీరంలో వేటకు వెళ్లిన గంగపుత్రుల వలకు భారీగా టేకు, హనుమంత్ సొరచేపలు పడ్డాయి. వీటిని పల్లిపాలెం మినీ హార్బర్కు తరలించి విక్రయించగా 80 కిలోల బరువు ఉన్న 2 టేకు చేపలు ఒక్కొక్కటి 8,000 చొప్పున అమ్ముడుపోయాయి. అలాగే 15 కిలోలు ఉన్న టేకు చేపలు కూడా సుమారు 300 వరకు వలలో పడ్డాయి. వీటిని మొత్తం 60,000కు విక్రయించారు. అలానే సుమారు 50 కిలోల హనుమంత్ సొర చేపలు 4 పడ్డాయి. వీటిని ఒక్కొక్కటి 10,000 చొప్పున విక్రయించారు. వరదతో గత కొద్ది రోజులుగా వేటకు వెళ్లని గంగపుత్రులు ఇలా భారీగా చేపలు పడి అధిక ధర పలికి ఆదాయం లభించడంతో ఆనందం వ్యక్తం చేశారు. సూపర్. ఉందరా దాని కదా అటు లాగంటారా వచ్చదా ఏ బండి తీసే బండి తీసే
అదేనండి అది తెలిపే కాకినాడ జిల్లాలో తనను మోసగించిన వారిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని, అలాగే తనపై కేసులు నమోదు చేసి జైల్లో ఉంచారంటూ చేస్తున్న దుష్ప్రచారంలో ఎంత మాత్రం నిజం కాదని సాయిశ్రీ టెక్నాలజీ సీఈఓ కొప్పిశెట్టి షణ్ముఖ్ సుదర్శన్ అన్నారు. తనను వ్యాపారపరంగా బెదిరించి తన సంస్థను లాక్కున్న కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామానికి చెందిన గీసాల శ్రీనివాస్, అతని కుమారులు ఆనంద్, వీరబాబులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు సుదర్శన్ తెలిపారు. తనపై కేసు పెట్టారని, జైల్లో ఉంచినట్లుగా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం పాల్పడుతున్న ఈ ముగ్గురు తీరును ఖండిస్తూ శనివారం కాకినాడలో స్థానికంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అక్రమాలు తాము చేయలేదని, తమను మోసం చేసిన గీసాల సీను, అతని కుమారులు ఆనంద్, వీరబాబులపై చర్యలు తీసుకోవాలని సుదర్శన్, రేఖా రమేష్లు విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లాలో తనను మోసగించిన వారిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని, అలాగే తనపై కేసులు నమోదు చేసి జైల్లో ఉంచారంటూ చేస్తున్న దుష్ప్రచారంలో ఎంత మాత్రం నిజం కాదని సాయిశ్రీ టెక్నాలజీ సీఈఓ కొప్పిశెట్టి షణ్ముఖ్ సుదర్శన్ అన్నారు. తనను వ్యాపారపరంగా బెదిరించి తన సంస్థను లాక్కున్న కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామానికి చెందిన గీసాల శ్రీనివాస్, అతని కుమారులు ఆనంద్, వీరబాబులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు సుదర్శన్ తెలిపారు. తనపై కేసు పెట్టారని, జైల్లో ఉంచినట్లుగా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం పాల్పడుతున్న ఈ ముగ్గురు తీరును ఖండిస్తూ శనివారం కాకినాడలో స్థానికంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అక్రమాలు తాము చేయలేదని, తమను మోసం చేసిన గీసాల సీను, అతని కుమారులు ఆనంద్, వీరబాబులపై చర్యలు తీసుకోవాలని సుదర్శన్, రేఖా రమేష్లు విజ్ఞప్తి చేశారు. మా లైఫ్ మా స్టైల్ వేరే. అమ్మ ఇక్కడ చంపేస్తారేమో నిజమే అని భయపడి ఇంక వెళ్ళిపోయాం. మా అత్తయ్య అనుకున్నాం, ఎందుకంటే అది నా కూతురు పేరు. నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇంత సాఫీగా జరిగేది ఈ అబ్బాయి వచ్చి ఇప్పటికీ మేము రావద్దనుకున్నాము, కానీ మీడియాలోకి మా పరువు తీసుకున్నాడని మెయిన్ అదే కాన్సెప్ట్ మీడియా పెట్టాల్సి వచ్చింది సార్. ఎందుకంటే మళ్ళీ రేపు ఇంకో వీడియో పెడతారు. అసలు నిజంగా బయటికి తెలియాలన్న మాట. ఇప్పుడు ఏం చేస్తారు, అతను ఎవరో ఒక డమ్మీ బాధ్యతలను సృష్టిస్తారు. రాబోయే రోజులు సృష్టించి మీ దగ్గర ఎవరికి కూడా మేము ఎలా చేయలేదు, మీరు పైన మోసపోయినా కూడా మేము ఇస్తామమ్మా, మీరేం టెన్షన్ పడద్దు, హైదరాబాద్లో కాకినాడ కూడా మంచి మేము అలాంటి మనుషులు కాదని కూడా చెప్తున్నారు. మేము నలుగురం వచ్చాం తెలంగాణ నుండి. ఇక్కడ మా ఇంటి ఎదురుగా ఇద్దరు ఉన్నారు. ఈ గొడవలు వద్దు, బయటికి రానివ్వకుండా సెటిల్మెంట్ చేద్దామని అన్నాను. మళ్ళీ బోర్డు తీస్తారులే అమ్మా, ఇప్పుడు మీ వాళ్ళకి వీళ్ళకి గొడవలు అయ్యాయి కదా, ఆ చిన్న చిన్న పిల్లలు అవి పెద్ద వరకు పోవద్దు అంటే సరే అనేసి వెళ్ళాము. నేను బయటే పెట్టుకుందామన్నాను, మాట్లాడుకుందామంటే లేదమ్మా ఇంట్లోకి రా, గొడవ బయటకి తినబడద్దు అంటే లాక్ వేసేసారు. గీసాల వీరబాబు, గీసాల శ్రీనాథ్, గీసాల ఆనంద్, వాళ్ళ అమ్మగారు కూడా నా మీదికి టేబుల్ కూడా లేపాడు. మొత్తం డాక్యుమెంట్స్ అన్ని చించేసి నా ఫోన్లో కూడా నేను ఫేస్బుక్ లైవ్ పెడదామంటే నా ఫోన్ లాగేసుకొని, నేను టెక్నికల్గా నేను చేద్దామనుకున్నాను లైవ్గా, కానీ లాగేసుకొని బూతులు ఎలా అంటే ఇంకా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాడు. 8 మంది కుర్రోళ్ళని లోపల పెట్టాడు బెడ్రూమ్లో. ఒక 8 మంది. మేము వెళ్ళింది మాట్లాడడానికి వెళ్ళాము, మాకు ఇవన్నీ తెలియదు. ముందు 8 ఏళ్ళుగా మాకు ఏ బాధ రాంది, ఫస్ట్ టైం ఇలా అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ కంప్లైంట్లు పెట్టడం ప్రకారం ఏంటంటే సార్ మాకు ఇది కొత్త. ఆ భయంతో బాబు చంపేస్తాం మిమ్మల్ని అన్న థాట్లో మేము ఎవరు ఆశించలేకపోయారు. అట్లీస్ట్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్దామన్నా కూడా మాకు న్యాయం జరగదు. ఎందుకంటే ఉన్నది వీళ్ళ పాలనలో ఉన్నాడు ఎందుకంటే ఇంద్రపాలెంలో ఇది చేస్తున్నారు. ఇవన్నీ కూడా పాపం మేము కన్వర్ గారు చెప్పుకున్నా కూడా పాపం అమ్మ నేను అన్ని న్యాయం చేస్తానమ్మా, కొన్ని రోజులు ఆగండమ్మా, అన్ని న్యాయం చేస్తానమ్మా అని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఆయన కూడా వాళ్ళకి సపోర్ట్ కొంచెం వెయిట్ చేయండి అమ్మా. ప్రెస్ ఎక్కుదామని చెప్తే చంపేస్తానని బెదిరించాను. 8 మందిని చంపాను, నువ్వు 9వ దానికి అవుతావు, నువ్వెందుకు తెలంగాణ దానా, వెళ్ళిపోవే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరికి నాకు భయం వేసింది. ఎందుకంటే నాకు రాజకీయాలు అవేం మాకు తెలియదు. నేను సాఫ్ట్ ఆఫ్ చేసుకుంటాం, మా లైఫ్ మా స్టైల్ వేరే. అమ్మ ఇక్కడ చంపేస్తారేమో నిజమే అని భయపడి ఇంక వెళ్ళిపోయాం. మా అత్తయ్య అనుకున్నాం, ఎందుకంటే అది నా కూతురు పేరు. నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇంత సాఫీగా జరిగేది ఈ అబ్బాయి వచ్చి ఇప్పటికీ మేము రావద్దనుకున్నాము, కానీ మీడియాలోకి మా పరువు తీసుకున్నాడని మెయిన్ అదే కాన్సెప్ట్ మీడియా పెట్టాల్సి వచ్చింది సార్. ఎందుకంటే
మళ్ళీ రేపు ఇంకో వీడియో పెడతారు. అసలు నిజంగా బయటికి తెలియాలన్న థాట్లో ఇప్పుడు ఏం చేస్తారు, అతను ఎవరో ఒకరికి డమ్మీ బాధ్యతలను సృష్టిస్తారు. రాబోయే రోజుల్లో సృష్టించి మీ దగ్గర ఎవరికి కూడా మేము ఎలా చేయలేదు, మీరు పైన మోసపోయినా కూడా మేము ఇస్తామమ్మా, మీరేం టెన్షన్ పడద్దు, హైదరాబాద్లో కాకినాడ కూడా మంచి మేము అలాంటి మనుషులు కాదని కూడా చెప్తారు. నా పేరు కొప్పశెట్టి షణ్ముఖ సుదర్శన్. నా పేరు నేను నా కంపెనీ పేరు వచ్చి సాయి సిరి టెక్నాలజీస్, హైదరాబాద్, కాకినాడ. నేను చేసేది ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇన్స్టిట్యూట్. నాది ఒక కన్సల్టెన్సీ కాదు, మేము ఓన్లీ జాబ్ ట్రైనింగ్ ఇచ్చేసి ప్లేస్మెంట్ చేసేవరకునే మా పని. తర్వాత ఇంకా మీరు రీసెంట్గా వార్తల్లో కూడా చూస్తున్నారు, చాలామంది మీ మీడియా మిత్రులు కూడా తెలిసే ఉంటుంది. ఇలాగా షణ్ముఖ సుదర్శనం అండ్ రేఖా దంపతులు ఇద్దరు కూడా పరారులో ఉన్నారు. ఇన్ని కోట్లు స్కామ్ చేసి పరారులో ఉన్నారు. ఎఫ్ఐఆర్ ఫెయిల్ అయింది, కేసులు పెట్టారు, పిల్లలకి డబ్బులు తీసుకుని పరారులో ఉన్నారని చెప్పేసి గత 2 వారాల నుంచి కూడా కాకినాడ పరిసర ప్రాంతాల్లో వైరల్ అవుతున్నాయి. ఏదైతే ఉన్నాయో వీడియోస్ కానీ మెసేజ్లు కానీ మేము ఒకటే చెప్తున్నాం జనాలకి, మేము ఎక్కడ పరారులో లేము, మేము హైదరాబాద్లో మా ఇంట్లోనే ఉన్నాం. యానంలో వీకెండ్ వచ్చిందంటే చాలు బైపాస్లో ఇతర ప్రాంతాల నుండి మెండుగా వచ్చి తిష్ట వేసి పూటుగా మద్యం సేవించి తగ్గేదేలే అంటూ బైకులపై హైరాణ చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. శనివారం సాక్షాత్తు ట్రాఫిక్ ఎస్ఐ నోకరాజు సమక్షంలోనే విర్రవీగిన కుర్రోడికి పోలీస్ బాసులు తనదైన స్టైల్లో సినిమా చూపించి మందుబాబుని స్టేషన్కు తరలించారు. ఇకనైనా అధికారులు స్పందించి బైపాస్ బ్రాందీ షాపుల వద్ద భద్రత పెంచి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్
వాస్తవాల ప్రతిబింబం.